జీవించాలని, పరిశుద్ధులుగా జీవించి దేవుని రాజ్యం పోవాలని, నిత్యం యుగ యుగాలు ఉండే రాజ్యంలో మనం ఉండాలంటే పాపం చేసిన వారు ఉంటారండి. ఒక 1000 రూపాయలు కూలి రావాలంటేనే ఒక రోజంతా పని చేయాలి. మరి యుగ యుగాలు జీవించాలంటే ఇక అసలు అంతమే లేదు, మరణమే లేదు. ఆ రాజ్యంలో మనం ఎప్పుడు బతకాలంటే ఏం చేయాలి? దేవుని మన జీవితంలో సమస్త పాపాల విషయంలో ఎన్నో విషయాలలో మనం పవిత్రపరచుకొని మన దేవుని సన్నిధిలో మన రక్తం కడుక్కొని పాపం చేయకుండా పవిత్రంగా యథార్థంగా బతికెడితే దేవుని రాజ్యం దొరుకుతుంది. దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం మహిమకరం, మన కుటుంబం వర్తిస్తుంది, అనేకులు మాదిరికరంగా ఉంటారు. దేవుడికి కొన్ని మాట దీవించాలి. ప్రార్థన చేస్తూ దేవునికి ఆరాధన చేస్తూ దేవునికి అప్పగించుకుందాం. అందరం లేచుకుందాం. ఇంతవరకు దేవుడు తన వాక్యము చేత పరిశుద్ధుడు దేవుడు కనుక ఆయనను ఆరాధించే వారం మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక ఆయన సన్నిధానంలో యోబు లాంటి పరిశుద్ధత దేవుడు మనకి ఇచ్చినట్లుగా దేవుడు పరిశుద్ధుడు కనుక అటు పరిశుద్ధతలో మనం కూడా నడిచే వారికి ఉన్నట్లుగా మన నివాస స్థలాలు వర్ధిల్లాలంటే దేవుడు కోరుకున్నటువంటి విధానం, దేవుడు కోరుకున్న స్థితి మనకు కావాలి కనుక మరి ఆయన వైపు చూద్దాం. అందరూ లేచుని మనము ఎలాగున్నామో పరిశీలన చేసుకుందాం. మన ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడా? మనల్ని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా? మనము దేవుని సన్నిధానంలో చేస్తున్న భక్తి దేవునికి అంగీకారంగా ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి అప్పగించుకుందాం. మరి దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, అనగా దేవుల్లో భయభక్తులు కలిగి జీవించడానికి దేవుడు మనకిస్తున్న ఈ మంచి తరుణం, అవకాశం మరి మనము మన కుటుంబంలో నుంచి, మన గుడారంలో నుంచి దుర్మార్గతను తొలగించుకొని దేవుని ఎదుట మరి మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు, పవిత్రపరచుకున్నప్పుడు, యేసు రక్తంలో మనం కడగబడుతూ ఉండగా, యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతూ ఉండగా ఆయన సన్నిధిలో ఆయనకు వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి, ఆత్మకు, ఆయన సన్నిధికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దేవుని కనికరాన్ని పొందుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి ఉదయకాల సమయంలో సంగమా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, శుభదినాన్ని బట్టి ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోకోకుండా దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో ఆయన వాక్యానికి లోబడుతూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన సన్నిధికి అప్పగించుకుందాం. మన జీవితాలలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉంది, మన కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, మన యొక్క సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, దేవునితో సంబంధం సరైనదిగా ఉందా, మన పొరుగు ఆయనతో సంబంధం సరైన రీతిగా ఉందా లేదా ఒకసారి దీనైనా పరిశీలన చేసుకుందాం. ఈ పునరుత్థాన దినాన ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయన సన్నిధి చేత, ఆయన కృప చేత నింపబడదాం, దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు, స్తుతులు, వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీతో మా ప్రభా సంబంధం మాకు సరిచేయండి మా ప్రభా. అయ్యా నేను ఇదిగో యథార్థత మాకు దయచే, నేను పరిశుద్ధత మాకు దయచి ప్రభా, నీ నీతి మాకు దయచి ప్రభా అంటాం. అందరం కలిసి హృదయపూర్వకం దేవుని అడుగుదాం. దేవా నీ ఎదుట మేము పాపం చేసామయ్యా, మా పాపాన్ని మేము ఒప్పుకుంటున్నామయ్యా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు అంటున్నావు కనుక అవును ప్రభా, మా నోటితో, మా చూపులో, మా తలంపులలో, ఆలోచనలు, మా క్రియలలో అయ్యా మా ప్రభా ఇదిగో స్వనీతి పరులుగా అయ్యా తన లోకంలో అయ్యా నైనా ప్రభా నిన్ను దూషించిన వారిగా, నిన్ను కాదన్న వారిగా అయ్యా మా ప్రభా మేము ఒకవేళ ప్రవర్తిస్తే క్షమించిన ఆయన మా మాటల్లో, క్రియల్లో నీ యొక్క నామాన్ని గణపరచలేకపోతున్నాం ప్రభా, నీ నామాన్ని హెచ్చించలేకపోతున్నాం ప్రభా. అయ్యా మా నడవడి ద్వారా, మా జీవితం ద్వారా మేము క్రీస్తు బిడ్డలమని లోకానికి సాక్ష్యమేయలేకపోతున్నామయ్యా. రైతు మమ్మల్ని మన్నించయ్యా అని చెప్తూ మనల్ని మన దేవునికి అప్పగించుకునే ఉదయకాల సమయంలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కలిసి దేవునికి అప్పగించుకుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగించిన కొరకై దేవునికి అప్పగించుకుంటూ ముందుకు సాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి రెండు చేతులు దేవుని పెట్టి ఆకాశమందున దేవుని పెట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రభా, ఆత్మస్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, సత్య స్వరూపినికి స్తోత్రాలు ప్రభా. నిన్ను ఆరాధించుటకు నన్ను మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా, నిన్ను సేవించుటకు మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభా, నీ కొరకు జీవించుటకు మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభా. నీవు పరిశుద్ధుడవయ్యా, నీ పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించయ్యా. మేము పాపలమయ్యా, పాపములు పడిపోతున్న వారమయ్యా, తప్పిపోతున్న వారమయ్యా.
నిలబడలేని పరిస్థితులు ఉన్నామయ్యా. అయ్యా దేవుతో మాకు సహాయం చేయని ఆయన, మీ సహాయం మాకు దయచే ప్రభా అంటూ అందరం కలిసి దేవుని సన్నిధానంలో ఇదిగో అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుకున్న వాక్యం తెలియజేస్తుండగా మరి గత వారంలో ఈ నెలలో మరి ఈ చివరి ఆదివారాన దేవుని సన్నిధానం కోసం మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే దేవుని సన్నిధిలో సమాధాన పడతాం. దేవుని అడుగుదాం, ప్రభా ఎదుగో తండ్రి నా ఇంట్లో నా బయట ఏమా ప్రభా నేను అయ్యా ప్రభా నీకు ఇష్టకరంగా జీవించే కృప భాగ్యం నాకు దయచే ప్రభువా. సంఘంలో సమాజంలో అయ్యా నేను మహిమపరిచే కృప భాగ్యం మాకు దయచే ప్రభా అంటూ అందరం కలిసి హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకుందాం. దేవునితో సమాధాన పడదాం, దేవుని అడుగుదాం, పశ్చాత్తాపడదాం, దేవుని సన్నిధిలో వేడుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు 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 నాయన. కృప చూపించండి మా దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్యా మీరే మాకు సహాయం చేయ ప్రభా అంటూ దేవునికి అప్పగించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ముందుకు సాగుదాం. సహోదరి సహోదరుడా, దేవుడు మనకు తోడై ఉండగా, దేవుడు మనలో ఉంటుండగా, దేవుడు మనతో ఉంటుండగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ముందుకు సాగిపోదాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు నాయన. కృపగల దైవమానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. వందనాలు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా.